అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నేను 3 విషయాల మీద స్పష్టత ఇవ్వడం కోసం అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. మొదటిగా నేను ఇక్కడ ఒక ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే, ఈరోజు నేను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గుంటూరులో కలవడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటో నేను ఇక్కడ పోస్ట్ చేసి ఉన్నాను. ఆయనతో మాట్లాడినటువంటి క్రమంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినటువంటి కేంద్ర సంస్థలను స్థాపించే విషయంలో తమరి సహకారం కావాలని చెప్పేసి విన్నవించడం జరిగింది. ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానన్నారు. యాక్చువల్లీ ఆయన మా బ్రదర్ తానా ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గొరిపాటి నవనీత్ కృష్ణ గారికి కూడా చాలా సన్నిహితులు. మా యొక్క రిలేషన్ని కూడా ఆయనకి తెలియజేసినప్పుడు చాలా సంతోషించారు. మీరు పూర్తి స్థాయి రిప్రజెంటేషన్తో వస్తే కనుక ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి నేను దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి స్పష్టమైన హామీని గౌరవ కేంద్ర మంత్రివర్యులు మనకి ఇవ్వడం జరిగింది. రెండవదిగా, ఈరోజు గుంటూరులో మనం ఎప్పటి నుండో పోరాడుతున్నటువంటి 2017వ సంవత్సరంలో రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి బ్రైలీ ప్రెస్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 బ్రైలీ ప్రెస్ను శాంక్షన్ చేసినప్పుడు దాంట్లో ఒక బ్రైలీ ప్రెస్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడంలో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించింది. అప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ NIVH చెన్నై రీజనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి కృపానందం గారు, వారి టీం ఈ బ్రైలీ ప్రెస్ కోసం గుంటూరు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కోఆపరేట్ చేయకపోవడంతో వీరు సరైన ప్లేస్ను చూపించడం లేదు రవీంద్ర గారు, కాబట్టి మేము ఇక్కడ శాంక్షన్ చేయడం కుదరదు అన్నప్పుడు నేను అప్పుడున్నటువంటి డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ శారదాదేవి IAS గారి దృష్టికి తీసుకువెళ్తే ఆమె ఇమీడియట్గా స్పందించి నన్ను నా కారులో వారిని బాపట్లలోని డెఫెండెమ్ స్కూల్కి తీసుకువెళ్ళి అక్కడ నూతన బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రస్తుతం వాటిని అక్కడ చూపించండి, అక్కడ మనకి శాంక్షన్ వచ్చిన తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిద్దామని చెప్పేసి ఆ రోజు నాకు తెలియజేసినప్పుడు నా కారులోనే కృపానందం గారు NIVH రీజనల్ డైరెక్టర్, ఠాగూర్ గారు బ్రైలీ ప్రెస్ ఇన్ఛార్జ్ చెన్నై, అలాగే పిళ్ళయ్య గారిని, వీళ్ళందరినీ ముగ్గురిని కూడా నా కారులోనే తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొత్త బిల్డింగ్స్లో ప్లేస్ని చూపించి అక్కడ ఉన్నటువంటి డెఫెండెమ్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి అరుణ మేడంతో, శారదాదేవి మేడంతో మాట్లాడించి బ్రైలీ ప్రెస్ని తీసుకురావడంలో మనం కీలక పాత్ర పోషించాం. ఆ తర్వాత నార్వే నుంచి మిషన్స్ కొన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 1,30,00,000 పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి 65 లక్షలు పెట్టి
మిషన్స్ కొన్నటువంటి పరిస్థితుల్లో వాటిని తీసుకెళ్లి పదిలంగా బాపట్లలో పెట్టించి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో మాట్లాడి 35 లక్షల రూపాయలు దర్దాపు శాంక్షన్ చేయించి గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో ఉన్నటువంటి మనకు కేటాయించిన స్థలంలో పూర్తి స్థాయి పర్మనెంట్ బిల్డింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగా క్యాబినెట్లో పెట్టి 5 పోస్టులను శాంక్షన్ చేయించడం, ఒకటి డాటా ఎంట్రీ ఆపరేటర్, 2 మిషన్ ఆపరేటర్, 3 బైండర్, 4 కాపీ హోల్డర్, 5 ప్రూఫ్ రీడర్. ఇంత చేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యవహార శైలి వలన, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ వ్యవహార శైలి వలన గత 5 సంవత్సరాలుగా బ్రైలీ ప్రెస్ను భ్రష్టు పట్టించి కనీసం 3-4 స్కూల్స్కి పుస్తకాలు ఇస్తుంటే ఆ 3-4 స్కూల్స్ కూడా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వకుండా అడిగిన వారిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తూ అక్కడ పనిచేస్తున్నటువంటి సహచర ఉద్యోగస్తులను కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మనం గత 2 సంవత్సరాలుగా తీవ్రంగా పోరాడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మధుసూదనరావుని తీసేసినప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ఇద్దరం కూడా కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీస్కి మీద నిరసన తెలియజేసి ఆ రోజు తల్లిదండ్రులు లేనటువంటి మధుసూదనరావుకి తిరిగి ఉద్యోగం ఇప్పించడం జరిగింది. అయినా అక్కడ పరిస్థితుల్లో మార్పులు రాకపోవడంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా గౌరవ మంత్రివర్యులకి, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీకి పూర్తి విషయాలను తెలియజేసి విచారణ జరిపించవలసిందిగా, ఆ విచారణ కూడా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఐఏఎస్ గారితో జరిపించవలసిందిగా మనం కోరడం జరిగింది. దాని మీద స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జాయింట్ కలెక్టర్ గుంటూరు వారిని విచారణాధికారిగా నియమిస్తూ దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వవలసిందిగా కోరినప్పుడు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ని, డిస్ట్రిక్ట్ స్టేట్ ఆడిట్ ఆఫీసర్ని, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ వారిని ఒక కమిటీగా నియమించి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి నివేదిక ఇవ్వవలసిందిగా జాయింట్ కలెక్టర్ గారు ఆదేశించినటువంటి క్రమంలో ఆ 4 టీం ఈరోజు 13 మంది ఎవరైతే మనం రిప్రజెంటేషన్స్లో పేర్కొన్నామో పాత ఎంప్లాయీస్, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మరియు పీఓలుగా పనిచేసిన వారందరినీ కూడా సుదీర్ఘ విచారణ జరిపి దాని మీద ఒక నివేదిక తయారు చేయడం కోసం అని చెప్పేసి పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకి వెళ్ళిన నేను గుంటూరు జిల్లా కలెక్టరేట్కి సాయంత్రం 6:30 గంటల వరకు కూడా అదే ప్రాంగణంలో ఉండి ఈ విచారణ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్రైలీ ప్రెస్ని శాంక్షన్ చేయటమే కాకుండా ముద్రించిన ప్రతి పేపర్కి కూడా ₹2 రీఎంబర్స్ చేస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 30 లక్షల పేపర్లు ముద్రించి ₹60 లక్షల కేంద్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ తీసుకుంటున్న పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ₹10 లక్షల కూడా రీఎంబర్స్మెంట్ తీసుకోలేకపోయారు. దీనికి కారణం
అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల నిర్లక్ష్య వైఖరి, దానికి తోడు మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ రాజా వ్యవహార శైలి, వీటినన్నిటినీ కూడా మనం కూలంకషంగా విచారణ కమిటీ ముందు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాబోయే రోజుల్లో అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి పుస్తకాలు ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమం ఇప్పటికైనా ఫలవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందే విధంగా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పేసి హామీ ఇస్తున్నా. ఈ యొక్క విచారణకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నేను వెళ్ళిపోయినటువంటి ఎంప్లాయీస్ కూడా వేరే వేరే జాబ్స్లో, సాఫ్ట్వేర్ జాబ్స్లో వాటిల్లో ఆల్రెడీ ఉద్యోగాల్లో సెటిల్ అయినప్పటికీ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా పాపం వచ్చి జరిగినటువంటి అక్కడ బ్రైలీ ప్రెస్ నిర్మూలనకు, బ్రైలీ ప్రెస్ను నాశనం చేయడానికి ఎవరెవరు కారకులయ్యారో వారందరి చరిత్రని కూడా వాళ్ళు విచారణ కమిటీ ముందు ఒక్కొక్కరు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మన బ్లైండ్స్ అయినటువంటి గంటా శ్రీను, మధుసూదన్ రావు, నార్మల్స్ అయినటువంటి రామకృష్ణ, రత్నరాజు, వీరేంద్ర, సురేష్, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కమిటీ ముందుకు హాజరై వారు పడిన ఇబ్బందులు, ఈ బ్రైలీ ప్రెస్ని నాశనం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ సదుద్దేశంతో ఈ యొక్క బ్రైలీ ప్రెస్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారో దాన్ని నెరవేరకుండా ఈ యొక్క 5 సంవత్సరాల్లో పెట్టినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా వారు స్పష్టంగా కమిటీ ముందుకు తెలియజేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మూడో విషయం, రీసెంట్గానే మన అసోసియేషన్ 13వ వార్షికోత్సవం సందర్భంగా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్న సమయంలో విసిఈ అనంతపురం జిల్లా జనరల్ సెక్రటరీ షాజియా ఈ మెడికల్ సర్టిఫికేట్స్ గురించి ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేసింది. అయితే నిన్న కాక మొన్న, అంటే శుక్రవారం నాడు నిన్న శుక్రవారం నాడు సెక్రటేరియట్లో మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి మేడం గారు, వీరిద్దరూ కూడా కేవలం సదరం సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని చర్చించడం కోసం సుదీర్ఘంగా వారు భేటీ అవ్వటం జరిగింది. ఏదైతే దాంట్లో ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి 22 కాలమ్స్లో కూడా వేటిని ఉంచాలి, వేటిని తీసేయాలి, వేటిని యాడ్ చేయాలనేటువంటి దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. కాబట్టి త్వరలోనే సదనానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అవుతాయి అని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు.